వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కన్నమ్మతో కబుర్లు. సో చాలా రోజుల తర్వాత ఆల్మోస్ట్ 2 years తర్వాత కొండకి వెళ్తున్నాం. ఇప్పుడు స్పెసిఫిక్గా ఈ టైంలో ఎందుకు వెళ్తున్నాం అనేది ఫుల్ వీడియోలో ఉంటుంది, స్కిప్ చేయకుండా చూసేయండి. కన్నమ్మ కలిసి వెళ్తున్నాం తిరుమలకి. ఆల్రెడీ మా డాడీ బైక్లో వెళ్ళిపోయారు, అక్కడ రూమ్ తీసుకోన్నారు. ఇప్పుడు మేము బస్సులో వెళ్తున్నాం. ఈవినింగ్ ఆల్మోస్ట్ 6 అయిపోయింది. ఎందుకు స్పెసిఫిక్గా ఈ డేలోనే వెళ్తున్నాం అనేది మీకు వీడియో చూస్తే అర్థమవుతుంది. అండ్ చాలా రోజులుగా అనుకుంటున్నా కూడా మేము వెళ్ళలేకున్నాం, ఏదో ఒక మూమెంట్లో ఆగిపోతుంది. బట్ ఇప్పుడు ఎలా అయినా వెళ్ళాలనుకొని వెళ్తున్నాం అనమాట. అండ్ వీడియో మొత్తం చూడాలంటే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. సో చెప్పాను కదా, ఆల్రెడీ ఈవినింగ్ 6 అయిపోయిందనమాట. సో మేము బస్సులో వెళ్తున్నాం, నేను మమ్మీ. మా డాడీ ఆల్రెడీ స్కూటీలో వెళ్ళి రూమ్ తీసుకున్నారు తిరుమలలో. సో ఈరోజు స్టే చేస్తున్నాం అక్కడ. సో మేము బయలుదేరి ముందే ఒక ఆఫ్టర్నూన్ వర్షం పడింది. సో వెళ్దామా వద్దా అని ఆలోచిస్తూ ఇంకా వర్షం తగ్గాక వెళ్ళామన్నమాట. సో అందుకే లేట్ అయిపోయింది. సో ఇక్కడ అలిపిరికి ప్రతి సాటర్డే వస్తాం, కానీ మళ్ళీ ఈరోజు వెళ్తుంటే ఏదో కొత్త ఫీల్ కలుగుతుంది. తిరుపతిలో ఉండి కూడా మాకు తిరుమలకి వెళ్ళడానికి 2 years టైం పట్టింది. ఆల్మోస్ట్ 2 years తర్వాత ఇప్పుడు వెళ్తున్నాం. సో ఎన్నిసార్లు వెళ్దాం అనుకున్నా ఆ ప్లాన్ ఏదో ఒక మూమెంట్లో ఆగిపోతుండే. బట్ ఈసారి ఎలా అయినా వెళ్ళాలి అని ఫిక్స్ అయి కూర్చొని ఇంకా స్టార్ట్ అవుతున్నాం. అంటే వెళ్ళే వరకు కూడా నమ్మకం లేదు వెళ్తామా లేదా అనేది, బికాజ్ వర్షం పడింది ఆ రోజు మధ్యాహ్నం. సరే ఇంకా వర్షం పడుతుంది ఏం వెళ్తాంలే అనుకుంటే తగ్గిపోయింది అనమాట. సరే ఇంకా వెళ్దామనేసి ఈవినింగ్ 6కి బయలుదేరాం మేము. వాట్ ఐ రియలైజ్ ఇస్, మనం దేవుని చూడాలనుకుంటే కాదు, దేవుడే మనం చూసి దర్శనం ఇవ్వాలనుకుంటే మనం వెళ్ళగలం. లేకపోతే ఎన్నిసార్లు ప్లాన్ చేసినా వెళ్ళలేకపోయినాం మధ్యలో. బట్ ఇప్పుడు వెళ్తున్నాం. సో ఆల్మోస్ట్ 6 దాటిందని చెప్పాను కదా. తిరుమల టాప్కి వెళ్ళేసరికి ఇంకా మాకు తిరుపతి వ్యూ అంతా లైట్స్ వేసి కనిపిస్తుంది. ఇంకా మబ్బులన్నీ కూడా లైక్ పొగ మంచులాగా అనిపించింది అనమాట. సో ఫైనల్గా అయితే వెళ్తున్నాం అండ్ స్టే కూడా చేస్తున్నాం. ఎక్కడ స్టే చేస్తాం అనేది కూడా నేను మీకు వీడియోలో మొత్తం చెప్తాను. ఇంకా మేము తిరుమల ఎంటర్ అవ్వగానే మేము స్టార్టింగ్లోనే జిఎన్సి గేట్ దగ్గర దిగిపోయామన్నట్టు. బికాజ్ మా రూమ్ మేము తీసుకుంది పద్మావతి గెస్ట్ హౌస్ దగ్గర. సో ఇక్కడికి దగ్గరే అనమాట జిఎన్సి నుంచి. సో ఇక్కడ దిగిపోయాం. ఇంకా మా డాడ్ కోసం వెయిట్ చేస్తున్నాం అన్నట్టు. సో బైక్లో వెళ్తున్నాం. మేము తీసుకున్న రూమ్ ఆల్మోస్ట్ టెంపుల్కి చాలా దూరమే ఉంది, అందుకే మా డాడీ బైక్లో వెళ్ళారు. అండ్ జిఎన్సి దగ్గర దిగగానే లెఫ్ట్ సైడ్లో ఒక పార్క్ లాగా ఉంది. ఈ పార్క్ నేమ్ అయితే నాకు ఐడియా లేదు, ఇప్పుడే రావడం నేను కూడా ఫస్ట్ టైం. సో ఈవినింగ్ టైం కాబట్టి ఆల్మోస్ట్ 6:50 అయింది మేము దిగేసరికి. ఒక 45-50 minutesలో తిరుమల అయితే రీచ్ అయిపోయాము. సో పార్క్ వ్యూ అంతా కూడా బాగుంది. అండ్ ఇంకా మా డాడీ మమ్మీ ఆల్రెడీ రెడీగా ఉన్నారు, రా వెళ్దామనేసి. సో ఇంకా అలా బైక్లో వెళ్ళిపోయాము. మేము తీసుకున్న రూమ్ వచ్చి పద్మావతి గెస్ట్ హౌస్ దగ్గర అన్నట్టు. ఇది కృష్ణ సదన్ ఈ రూమ్ అనమాట. సో మాకు ఈ రూమ్ కాస్ట్ వచ్చి 750 rupees పడింది. రూమ్ అయితే చాలా స్పేషియస్గా ఉంది. ఈజీగా ఒక 4 to 5 members ఈజీగా ఉండొచ్చు. డబల్ కాట్స్ 2 వచ్చి ఒక సింగిల్ కాట్ వచ్చింది. ఇంకా మేము అలా ఈ రూమ్లో మాకు 3 members చాలా కంఫర్టబుల్ ఉంది. ఇంక కొద్దిసేపు అలా రెస్ట్ తీసుకొని ఇంక ఎట్లో స్టే చేస్తున్నాం, టైం వేస్ట్ చేయడం ఎందుకని ఒకసారి మీదికి బ్యాంగిల్ షాపింగ్ కోసమని షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్ళిపోయామన్నట్టు. ఎప్పుడు తిరుమలకి వెళ్ళినా ఒక 3-4 hours ఉండి దర్శనం చేసుకొని వెళ్ళిపోవడమే. స్టే చేయడం అనేది చాలా ఇయర్స్ బ్యాక్ అయింది. అండ్ దట్టు ఈసారి మా అన్న రాలేదు, అతను ఆఫీస్ వర్క్ మీద. ఇంకా మేమే వెళ్ళాం. బట్ మా అమ్మ అయితే బాధపడుతూనే ఉన్నింది, బికాజ్ మేము ఎప్పుడు ఎక్కడ వెళ్ళినా ఫ్యామిలీ అంతా స్టే చేస్తామన్నట్టు. ఈసారి ఇంకా అన్న మిస్ అవుతున్నాడు. సో ఇంకా మేము అలా షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్ళాము. ఒకసారి మీదికి బ్యాంగిల్స్ కోసమనే వెళ్ళాము యాక్చువల్లీ. సో అండ్ అలా కొంచెం టైం పాస్ అవుతుందని ఇలా షాపింగ్ చేసి కూడా ఎన్నో ఇయర్స్ అవుతుంది. నాకు తెలిసి నా చిన్నప్పుడు ఎప్పుడో వచ్చి ఇలా షాపింగ్ చేశాను, మళ్ళీ ఇప్పుడు రావడమే. మధ్యలో ఒక 2-3 సార్లు వచ్చినా కూడా దర్శనం చేసుకొని వెంటనే వెళ్ళిపోయేదాన్ని, కానీ ఇలా షాపింగ్ మొత్తం కాంప్లెక్స్కి వచ్చి అన్నీ చూసి తీసుకోవడం చాలా రేర్. ఇప్పుడు మళ్ళీ చాలా ఇయర్స్ తర్వాత షాపింగ్ చేస్తున్నాం. అలా ఒక షాప్లోకి వెళ్ళాం. మొత్తం ఇంకా తిరుమల అంటే తెలిసిందే కదా, బ్యాంగిల్స్ ఎక్కడ చూసినా ఉంటాయి. బట్ వీళ్ళు చెప్పే కాస్ట్ కూడా అంతే ఉంటుంది. మేము కొంచెం ఒక 5-6 కైండ్ ఆఫ్ బ్యాంగిల్స్ తీసుకున్నాం. అండ్ ఇంకొంచెం షాపింగ్ చేసాం కాబట్టి లాస్ట్లో కొంచెం డిస్కౌంట్ అయితే ఇచ్చాడు. సో ఇంకా మా మమ్మీ చూస్తూనే ఉంది, అన్నీ అది కావాలి ఇది కావాలి అన్నీ అని చూస్తూ ఆప్షనల్గా
కొన్ని తీసుకునింది బ్యాంగిల్స్ అయితే ఒక 3-4 సెట్స్ తీసుకుంది. అండ్ నేను కూడా కొంచెం షాపింగ్ చేశాను. ఈ యొక్క షాప్లోనే ఆల్మోస్ట్ ½ అవర్ పైన ఉన్నాం అన్నీ చూస్తూ. అంటే అన్నీ అంత కళ్ళకు నచ్చుతున్నాయి. ఇవి ఒక చిన్న చిలకలాగా ఉన్నాయన్నమాట ఈ పీకలు. ఇందులో వాటర్ పోసి బ్లో చేస్తే చిలకలాగా సౌండ్ వస్తుంది. అండ్ ఇంకా అలా మొత్తం షాపింగ్ చూసుకుంటూ వెళ్ళాము. ఇంకా మొత్తం ఎక్కడ చూసినా ఆల్మోస్ట్ అన్ని షాప్స్ సిమిలరే అనిపిస్తుంది. ఎక్కడ చూసినా బ్యాంగిల్స్, హ్యాట్స్, టాయ్స్ ఇవే కనిపిస్తున్నాయి. ఇంకా అలా మొత్తం చూసుకుంటూ వెళ్ళామన్నమాట. అండ్ ఈ చిన్నపిల్లల డ్రెస్లు అనమాట, ట్రెడిషనల్ వేర్. నా చిన్నప్పుడు స్టార్టింగ్ వచ్చినాయి, అప్పుడు నేను వేయడమే ఫస్ట్లో అన్నట్టు. అండ్ మమ్మీకి చిన్న నల్ల పూసలు నచ్చింది, కొంచెం యూనిక్ ఉందన్నమాట నామాల్ డిజైన్ వచ్చి. సో బయట ఏ పేజ్లో తీసుకున్నా కూడా రేట్ ఎక్కువే ఉంటుందని చెప్పి ఇక్కడే అడిగితే 250 రూపీస్ అయితే చెప్పాడు. మేము బార్గెన్ చేసి 150కి తీసుకున్నాం. లాస్ట్లో ఇవ్వనివ్వన్నాడు కానీ ఇంకా 150కి ఇచ్చేసాడేమో. అంటే మోడల్ అయితే కొంచెం యూనిక్ అనిపిస్తుంది, నాకు కూడా చాలా బాగా నచ్చింది. ఇట్లా చైన్ మోడల్ ఉంటే నేను కూడా తీసుకుందాం అనుకున్నాను కానీ బట్ నల్ల పూసలకి ఉందన్నమాట ఈ డిజైన్. ఇంకా మొత్తం ఇలా పూల దండలు ఇవన్నీ, ఇంకా ఆ స్ట్రీట్ మొత్తం అట్లానే ఉంది, షాపింగ్ కాంప్లెక్స్ మొత్తం. అవన్నీ చూసుకుంటూ ఇట్లా తీసుకుందాం అట్లా తీసుకుందాం అని చెప్పి మేము మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాము. ఇంకా దేవుడి పటాలు, యూనిక్ డిజైన్స్ అనమాట, లైటింగ్తో మ్యూజిక్తో ఇలానే. సో ఇంక ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళాం. మీరు తిరుమలకి వచ్చి ఎన్ని ఇయర్స్ ఎన్ని మంత్స్ అవుతుందో కామెంట్ చేయండి. నేను మా ఫ్రెండ్స్ అయితే తిరుమల ప్లాన్ చేసుకున్నాం కానీ అది వర్కౌట్ అవ్వలేదు కొన్ని రీజన్స్ వల్ల. అండ్ నా సర్జరీకి ముందే వెళ్ళాలనేది అయితే ప్లాన్ ఉంది, బట్ కానీ ఇలా పేరెంట్స్తో వస్తాననేది మాత్రం ఇది కొంచెం అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. మీకు తిరుమలకి బై వాక్ రావడం ఇష్టమా లేకపోతే వెహికల్లో రావడం ఇష్టమా? నాకైతే వాక్ చేసుకుంటూ రావడం ఇష్టం, లైక్ ఫ్రెండ్స్తో బై వాక్ తిరుమలకి వెళ్ళేది అనేది ఇష్టం ఉన్నట్టు. బికాజ్ మాట్లాడుకుంటూ అలా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, అంటే అసలు ఇంత దూరం నడిచాము అన్న ఫీలింగ్ ఉండదు. బట్ ఈసారి మళ్ళీ ప్లాన్ చేయాలి, అది వర్క్ అవుతుందో లేదో నాకు తెలీదు. బట్ హోప్ వర్క్ అయితే బెటర్ అనమాట. ఫ్రెండ్స్తో రావడం ఇష్టం నాకు, అట్లా ఇట్లా పేరెంట్స్తో వచ్చి స్టే చేయడం కూడా ఇష్టం అన్నట్టు. బట్ ఫ్రెండ్స్తో కూడా వచ్చి అది బై వాక్ రావడం ఇష్టం. ఇంక ఇలా మా షాపింగ్ అయితే ఒక 3.5 అవర్స్ ఉన్నింది. సో ఇంకా మొత్తం చూసుకుంటూనే వెళ్ళాం, కొంచెం టైం పాస్ అయింది అంతేగాని అన్నీ ఇవన్నీ చూడడమే తప్ప కొనడం అనేవి ఏమి ఉండవు. అండ్ నాకు ఎప్పుడు వచ్చినా ఈ చిట్టి డ్రెస్సులు ట్రెడిషనల్ వేర్ బాగా ఇష్టం ఉంటుంది. నా చిన్నప్పుడు అప్పుడు స్టార్టింగ్ రావడం మా డాడీ ఒక 2-3 డ్రెస్సులు తీస్తుండే ఎప్పుడు తిరుమలకి వచ్చినా. అప్పుడు మా డాడీకి తిరుమలలోనే డ్యూటీ ఉండేది, ఇప్పుడంటే తిరుపతికి ఉంది కానీ అప్పుడు తిరుమలనే వర్క్ చేసేటప్పుడు ఇలాంటి ట్రెడిషనల్ ఎన్ని తెచ్చేవారు అసలు. అండ్ ఇంకా అలా కొంచెం షాపింగ్ అయ్యాక లైట్గా స్నాక్స్ కైండ్ ఆఫ్ తిందామని వెళ్ళాం కానీ లైక్ దోశలు తిన్నాం అక్కడ ఒక దగ్గర. ఓకే, నాట్ బ్యాడ్ ఇవేమి, మీరు కొంచెం మంచి హోటల్స్ చూసుకొని తినండి. మేమైతే ప్లెయిన్ దోశ ఒక ప్లెయిన్ దోశ తిని మా రూమ్కి వెళ్ళే దారిలో అన్నమయ్య భవన్కి వెళ్ళాము. సో ఇది కైండ్ ఆఫ్ మంచిగానే అనిపిస్తుంది. మరి ఇంత లగ్జరీగా వద్దనుకుంటే మంచి హోటల్స్ కూడా ఉంటాయి నార్మల్వి. మేము నార్మల్గానే వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా టైం అప్పటికే 9:30 అయిందని చెప్పి అన్నమయ్య భవన్కి అయితే వెళ్ళిపోయాము. మాకు ఇక్కడ అంబియన్స్ అంతా చాలా బాగుంది కానీ వెయిటింగ్ మాత్రం ఆల్మోస్ట్ ఒక 20 to 25 minutes పట్టింది. బికాజ్ చాలామంది ఉన్నారు ఆ రోజు. ఇంకా అలా 25 minutes దాకా వెయిట్ చేసాక ప్లేస్ అయితే దొరికింది. అంబియన్స్ ఏమో బాగానే ఉంది కానీ వెయిటింగే కొంచెం చిరాకు అనిపించింది. సో ఇంకా మేము నార్మల్ మష్రూమ్ రైస్ అండ్ గోబీ ఫ్రైడ్ రైస్ తీసుకొని తిన్నాం. బట్ చాలామంది టిఫిన్ ప్రిఫర్ చేస్తున్నారు ఇక్కడ తినడానికి. అండ్ ఈ అంబియన్స్ బాగా నచ్చింది అనమాట, ఈ ఇంటీరియర్ స్పెసిఫిక్గా దశావతారాల వాల్ పెయింట్స్. ఇంకా మేము అలా తినేసి రిటర్న్ వెళ్ళిపోయాం రూమ్కి. మేము స్టే చేస్తున్న రూమ్ నుంచి అంటే ఈ ప్లేస్ నుంచి మంచి వ్యూ ఉందన్నమాట. జస్ట్ ఒక 5 steps ఎక్కగానే మనకి టెర్రస్ వస్తుంది. వ్యూ అయితే చాలా బాగుంది. టెంపుల్ కూడా చూపిస్తాను. మీకు మంచిగా ఉండండి, మంచిగా బాగా నీట్గా చూపిస్తా. ఇది మా రూమ్ నుంచి వ్యూ అనమాట. మా రూమ్ నుంచి జస్ట్ మాది ఫస్ట్ ఫ్లోర్లో ఉంది రూమ్. ఇంకా 5 steps ఎక్కగానే ఇట్లా టెర్రస్ వస్తుంది. చాలా బాగుంది వ్యూ అయితే. టెంపుల్కి దూరం అనే కానీ వ్యూ మాత్రం చాలా బాగా కనిపిస్తుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1, 2 పార్క్స్ అండ్ ఆ చిన్ని పాండ్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడి నుంచి టెంపుల్ కూడా కనిపిస్తుంది కానీ నా ఫోన్లో అంత క్లారిటీ అయితే మీకు ఉండదు అనమాట.
సో ఇంకా అక్కడ మొత్తం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1, ఇంకా అక్కడ కాంప్లెక్స్ 2 అండ్ ఇలా మొత్తం వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. పొద్దున్నే నేను నార్మల్గా టెర్రస్ మీదకి వచ్చాను ఎందుకో, కానీ ఈ వ్యూ అనేది ఎక్స్పెక్ట్ చేయలే. అండ్ ఇక్కడ గోపురం కనిపిస్తుంది కదా ఫస్ట్ది, ఇది కాదు టెంపుల్. అక్కడ మీకు ఇంకొంచెం జూమ్ చేసి చూస్తే అక్కడ గోల్డెన్ కలర్లో కనిపిస్తుంది కదా, అది మెయిన్ టెంపుల్ అన్నట్టు. సో మా రూమ్ నుంచి అయితే దూరమే ఉంది, బట్ మేమేమంటే బైక్ ఉంది ఆప్షనల్ కాబట్టి బైక్లో వెళ్ళిపోయాం. మోస్ట్లీ ఇలా టెంపుల్కి దూరం తీసుకునే వాళ్ళు వెహికల్ ఉంటే బెటర్ అనమాట, ట్రావెల్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇట్లా లాంగ్ ఉండేవాళ్ళు వాక్ వెళ్ళాలంటే కష్టం అవుతుంది, అందుకే మేము ఇట్లా లాంగ్ ఉన్నా మాకు ఈజీ అయింది. ఇంకా రెడీ అయిపోయి దర్శనంకి వెళ్ళే ముందు ఇక్కడ ఎస్ఎంసీ దగ్గర లక్ష్మీ వరాహ హోటల్లో టిఫిన్ చేసాము. ఇక్కడ టేస్ట్ కూడా చాలా బాగుంది, రీజనబుల్ ప్రైసెసే. సో ఇటు సైడ్ ఎవరైనా ఎప్పుడైనా దర్శనంకి వెళ్ళినప్పుడు ఇక్కడ ట్రై చేయండి. ఇంకా అలా టిఫిన్ అయిపోగానే మేము ఏటీసీలో ఉన్న మా డాడీ ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ ఫోన్స్ అనేవి లోపల పెట్టేసి ఇక్కడ నుంచి దర్శనంకి వెళ్దామని. సో మా దర్శనం వచ్చి 10:30, 11 ఆ టైంలో స్టార్ట్ అవుతుంది బ్రేక్ దర్శనం. సో ఇంకా మా డాడీ ఆఫీస్ దగ్గర అయితే వచ్చి ఒక 1 అవర్ వెయిట్ చేసాము. మా డాడీకి తిరుమల డ్యూటీ పడినప్పుడు కానీ లేదంటే ఏదైనా చెక్కింగ్స్ నైట్ డ్యూటీ అప్పుడు ఇక్కడే అనమాట ఆఫీస్, ఇక్కడికే వస్తారు. లేదంటే తిరుపతిలో అయితే ఏడీ బిల్డింగ్. అండ్ మేము ఇంకా అలా ఒక కాఫీ తాగేసి దర్శనంకి వెళ్ళిపోయాము. దర్శనం అయిపోయి ఇక్కడ డాడీ ఆఫీస్ దగ్గరికి వచ్చినాం ఫోన్స్ కలెక్ట్ చేసుకోవడానికి. చాలా అంటే చాలా బాగా జరిగింది దర్శనం. సో ఒక 2 minutes దాకా చూసాను అనమాట. సో బ్రేక్ దర్శనంలో వెళ్ళాము లాస్ట్ మేమే, మా తర్వాత సర్వదర్శనం స్టార్ట్ అయింది. సో మేము లాస్ట్ ఉండడం వల్ల మాకు చాలా బాగా జరిగింది దర్శనం. సో ఇంక ఇప్పుడు ఆల్రెడీ లంచ్ టైం అయింది 2:30, లంచ్ చేసేసుకొని శిలాతోరణంకి వెళ్ళి అక్కడి నుంచి ఇంకా రూమ్కి వెళ్ళిపోవడమే. ఇంకా దర్శనం అవుతాన్ని ఇంకా మా డాడీ ఆఫీస్ దగ్గరలోనే లంచ్ చేసేసుకొని శిలాతోరణంకి అయితే వచ్చేసినాం. నేను ఇక్కడ రావడం కూడా ఫస్ట్ టైం అన్నట్టు, ఇంతకుముందు ఎప్పుడు రాలేదు. ఇంతకుముందు వచ్చిన దర్శనం వరకు చేసుకొని వెళ్ళిపోయేదాన్ని. సో ఇక్కడ రావడం ఫస్ట్ టైం. సో ఇంకా టైం ఆల్మోస్ట్ 3:30 అయిపోయింది. ఇంక ఇక్కడ ఎండ అంతేం పెద్దగా అనిపించలేదు, కానీ కాళ్ళ నొప్పులు అయితే బాగా వేస్తున్నాయి, కొంచెం దూరం నడవాలి. అండ్ ఇంక చెప్పాను కదా స్పెసిఫిక్గా మేము రావడానికి రీజన్ మా పేరెంట్స్ వెడ్డింగ్ యానివర్సరీ. వీళ్ళు ఫోటో తీస్తున్నా అనుకుంటున్నారు కానీ వీడియో తీస్తున్నా. సో యానివర్సరీ అనేసి ఇక్కడ సెలబ్రేట్ చేద్దాం కొండ మీద అనుకొని వచ్చాం మేము ఇక్కడికి. ఇలా ఏదైనా స్పెషల్ అకేషన్స్ ఇక్కడ తిరుమలలో చేసుకోవడం ఒకప్పుడు మా చిన్నప్పుడు ఎక్కువ రెగ్యులర్గా ఉండేది, కానీ సో వన్స్ ఇంకా కాలేజ్ జాబ్ ఇలా వచ్చేసరికి మేము బయట రావడం చాలా తగ్గించాం ఫ్యామిలీ అంతా. సో ఇంకా ఇలా తిరుమలకి వచ్చినప్పుడు ఖచ్చితంగా బొరుగులు అనేవి తీసుకోవాలన్నమాట. ఇలా తీసుకోవడం అనేది ఒక ఆనవాయితీ అయిపోయినట్టుంది మాకు. అండ్ పక్కనే ఒక చిన్న గార్డెన్ లాగా ఉంది. అండ్ ఇక్కడ ఒక నెమళ్ళు, కోళ్ళు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంక ఇలా అన్నీ చూసుకుంటూ ఇంకా పక్కనే ఉన్న చక్ర తీర్థంకి అయితే వెళ్ళాము. దీనికైతే చాలా దూరం నడవాలి. మా మమ్మీ వాళ్ళైతే ఇంకా అంత దూరం మేము నడవలేమనేసి వాళ్ళు అక్కడి పార్క్లోనే కూర్చుండిపోయారు. నేను ఒక్కదాన్ని ఆవేశంగా వీడియో కోసం అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళాను. కాళ్ళకి చెప్పులు కూడా లేవు. ఇంకా నాకైతే ఇంకా ఇంటికి వచ్చాక నార్మల్గా వేయలేదు కాళ్ళ నొప్పులు. సో ఇంకా అలా చక్రతీర్థం అంతా చూసుకున్నా అన్నట్టు. ఇలా చక్రతీర్థం వెళ్ళేదారిలో కూడా స్టెప్స్ పైకి కిందికి ఇట్లా డౌన్కి ఉన్నాయి. ఇంకా వెళ్ళేదారిలో కూడా అక్కడక్కడ ఇంకా నార్మల్గా తిరుమలలో అమ్మనట్టే బ్యాంగిల్స్ అవి ఇవి ఉన్నాయి. ఇంకా నేనైతే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాను, ఎక్కడ ఆగలేదు, ఒకటే వెళ్తున్నాను కదా అనేసి. కొంచెం ఓపిక్గా నడుచుకొని వెళ్తే పెద్దగా అలసట అనేది అనిపించదు. నేను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాను. నాకంటే చాలా పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళే చాలా ఓపిక్గా నడుచుకుంటూ వెళ్తున్నారు. నేను ఆవేశంగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాను. జపాలికి వెళ్ళే ప్లాన్ కూడా ఉండే, బట్ మాకు కొంచెం టైం వేస్ట్ అయింది మధ్యలో, అందుకనేసి మేము జపాలికి వెళ్ళలేదు. ఓన్లీ ఇక్కడ చక్రతీర్థం వరకు వచ్చాము. సో ఇక్కడ కిందికి రాగానే ఇక్కడ నామాలు చక్రంతో ఉంటుంది. అండ్ ఇక్కడ చిన్న శివుడి గుడిలాగా ఉంటుంది. సో ఇదే అనమాట. అండ్ మేము ఇంకా రూమ్కి వచ్చి ఒక 1 అవర్ రెస్ట్ తీసుకొని ఇంకా రిటర్న్ అయిపోయాము ఈవినింగ్ 5కి. మేము ఉండే ఈ రూమ్ కృష్ణ సాధన్ పక్కనే రాజేంద్ర సాధన్ ఉందన్నమాట. ఇది వచ్చి సినిమా యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారిది. సో ఇది ఆయన డోనర్ కానీ, బట్ ఇది టీటీడీ కంట్రోల్ కిందే వస్తుంది అనమాట. ఇంకా మేము అలా రిటర్న్ అయిపోయాము ఈవినింగ్ 5కి. సో వచ్చేటప్పుడు ఎంత హ్యాపీగా అయితే వచ్చానో వెళ్ళేటప్పుడు కూడా అంతే బాధగా వెళ్తున్నా. అది ఎందుకో తిరుమలకి వచ్చేటప్పుడు అంత హ్యాపీ మళ్ళీ వెళ్ళేటప్పుడు ఉండదు. సో ఇంకా నేను ఈసారి రిటర్న్ వెళ్ళేటప్పుడు బైక్లో వెళ్తున్నా, బికాస్ దారిలో హనుమాన్ టెంపుల్ చూసుకుందామని. మా మమ్మీ బస్కి వెళ్ళిపోయారనమాట, బస్ ఎక్కిచ్చేసినాం.
సో ఇంకా అలా మేము రిటర్న్ అయిపోయాము. బైక్లో వెళ్తుంటే ఈ ఫీల్ కూడా బాగుంటుంది. రిటర్న్ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా బైక్లో వెళ్తే చాలా బాగుంటుంది. ఇంకా అలా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ దర్శనం చేసేసుకున్నాను నేను, మా నాన్న. అండ్ దర్శనం అయిపోతానే ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోయాము. ఇక్కడ ఆంజనేయ స్వామి గుడిలో నేను ఎప్పుడు పెద్దగా అబ్జర్వ్ చేయలేదు, కానీ నేను ఇప్పుడు అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ మొత్తం గంటలన్నీ కట్టారు. ఇవి ఎందుకు కట్టారు అనేది నాకు ఐడియా లేదు. మీకు ఎవరికన్నా తెలిస్తే నాకు కామెంట్ చేయండి. అండ్ ఇంకా అలా రిటర్న్ అవుతుంటే డౌన్కి అలిపిరి నియర్ వచ్చేసినప్పుడు ఇంకా వ్యూ మొత్తం తిరుపతి వ్యూ మొత్తం చూడొచ్చు. కల్లా నియర్ తిరుపతి దాకా వచ్చేసాక మీరు న్యాచురల్గా ఫామ్ అయిన గరుడ రాక్ని చూడొచ్చు అనమాట. అది మౌంటైన్లోనే న్యాచురల్గా ఫామ్ అయింది ఆ గరుడ రాక్ అని. చూసేకి అలా షేప్ కనిపిస్తుంది. అండ్ ఇంకా అలా మేము అలిపిరికి రీచ్ అయిపోయి ఇంకా ఇంటికి వెళ్ళిపోయాను మా మమ్మీని పిక్ చేసుకొని. సో ఇది మా తిరుమల ట్రిప్ అనమాట. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. లవ్ యూ గైస్, బై బాయ్.